ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 2 ఈజ్ అనే దాన్ని ఉపయోగించడం ఉండుట అనే అర్థంతో వాడతాము. దీన్ని హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ లేదా సింగిల్ నేమ్ పక్కన వాడతాం. రాము ఈజ్, వాణి ఈజ్, ఈ విధంగా. సో దీన్ని ఫార్ములా రూపంలో చెప్పుకుంటే ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె కోపంగా ఉంది. షీ ఈజ్ యాంగ్రీ, షీ ఈజ్ యాంగ్రీ. ఇంకో ఫార్ములా చూస్తాం. సెకండ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ చూస్తే అతను ఆ గదిని శుభ్రం చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ క్లీనింగ్ దట్ రూమ్. సో మూడవ ఫార్ములాకి వస్తే ఇది ప్యాసివ్ రూపంలో ఉంటుంది, రివర్స్లో ఉంటుంది సెంటెన్స్. అందుకని ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాను ఈజీగా ఉండడం కోసం. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. అంటే పని చేసే వ్యక్తి లాస్ట్లో ఉంటాడు, ఫలితం పొందినది ఫస్ట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ గది అతని చేత శుభ్రం చేయబడుతూ ఉంది. దట్ రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్ బై హిమ్. ఇలా మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఫస్ట్ దానికి వస్తే ఆమె కోపంగా ఉందంటే మనం షీ ఈజ్ యాంగ్రీ అంటాం. అదే షీ ఈజ్ హ్యాపీ అంటాం. షీ ఈజ్ ఇన్ ద కిచెన్ అంటాం. షీ ఈజ్ ఇన్ గుంటూరు అంటాం. షీ ఈజ్ హియర్ అంటాం. షీ ఈజ్ దేర్ అంటాం. సబ్జెక్ట్ మార్చుకోవచ్చు. హీ ఈజ్ దేర్, హీ ఈజ్ హియర్, హీ ఈజ్ యాంగ్రీ. లేదా రాము ఈజ్ హియర్, రాము ఈజ్ దేర్. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అదేవిధంగా సెకండ్ ఫార్మేట్కి వస్తే ఇంతకుముందు మనం హీ ఈజ్ క్లీనింగ్ దట్ రూమ్ అని చెప్పుకోండి. సో దీన్ని మార్చుకోవచ్చు. హీ ఈజ్ ఈటింగ్, హీ ఈజ్ గోయింగ్, హీ ఈజ్ కమింగ్, హీ ఈజ్ స్లీపింగ్, హీ ఈజ్ టెల్లింగ్, హీ ఈజ్ ట్రయింగ్. సో వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అదేవిధంగా దీని ప్యాసివ్ రూపం ఇది, అంటే ఫలితం ముందు ఉంటుంది. దట్ రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్ బై హిమ్ అన్న. ఇప్పుడు దే ఆర్ బీయింగ్ స్కోల్డెడ్ అన్నాను, వాళ్ళు తిట్టించుకుంటూ ఉన్నారు. ఇట్ ఈజ్ బీయింగ్ బేటన్ అన్నాను, అది వాళ్ళ చేత కొట్టబడుతూ ఉంది. ఇలా రకరకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.